ఇఫ్ యూ టాక్ అబౌట్ ఫుడ్ ఐటమ్స్, ఫుడ్ ఇప్పుడు ఏమేమి తీసుకోవాలి, బ్రేసెస్ పెట్టుకున్న తర్వాత బ్రషింగ్ కష్టం అవుతుంటుంది, కొంతమంది ఫుడ్ తినలేకపోతూ ఉంటారు. సో వాళ్ళు ఎలాంటి టైప్ ఆఫ్ ఫుడ్ తినాలి, అండ్ ఇప్పుడు జనరల్గా యాజ్ బ్రేసెస్ పెట్టుకోకుండా కూడా నార్మల్ వాళ్ళు ఏ ఫుడ్ తింటే కొంచెం బెటర్? ఇప్పుడు యాక్చువల్లీ ఒకవేళ బ్రేసెస్ పెట్టుకుంటే, అంటే అలైనర్స్ కాకుండా బ్రేసెస్ పెట్టుకుంటే అవి టీత్కి స్టిక్ అయి ఉంటాయి కాబట్టి, సో బ్రేసెస్ పెట్టుకున్నప్పుడు కంపల్సరీ స్టిక్కీ ఫుడ్ తినకూడదు. స్టిక్కీ ఫుడ్ తింటే ఆ బ్రేసెస్కి అంటుకుంటాయి. బ్రేసెస్ అంటే మనకి ఇట్లా చిన్న చిన్నగా పెడతారు క్లిప్స్ లాగా, ఆ క్లిప్స్కి అంటుకొని సేమ్ ఇప్పుడు ఆ క్లిప్స్కి అంటుకున్న ఫుడ్ టీత్ని పాడు చేస్తుంది, ఇంకా ఎఫెక్ట్ క్యావిటీస్ ఫామ్ అవడం అట్లా చేస్తుంది. సో అందుకనే బ్రేసెస్ పెట్టుకున్న వాళ్ళు ఇన్ జనరల్ కొంచెం ఓరల్ హైజీన్ ఇంకెక్కువ మెయింటైన్ చేయాలి. అంటే మామూలు కన్నా ఇంకెక్కువ రిన్సింగ్ చేయాలి, అంటే ఓరల్ మౌత్ వాష్లు ఎక్కువ వాడాలి. అండ్ ఈవెన్ బ్రషింగ్ కూడా చేసినప్పుడు మొత్తం ఫుడ్ పోయిందా లేదా చూసుకోవాలి. స్టిక్కీ ఫుడ్ అవాయిడ్ చేయాలి, ఎక్కువ షుగరీ ఫుడ్ అవాయిడ్ చేయాలి, ఎక్కువ కలర్డ్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. ఎందుకంటే కలర్డ్ ఫుడ్ వల్ల అక్కడ ఉండిపోతుంది ఆ కలర్, బ్రేసెస్ తీసినాక అక్కడ అంతా స్టెయిన్ అయిపోతుంది. సో అందుకని ఇవన్నీ జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే నేను మెయిన్గా మన టీన్స్కి నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, చూడండి, మీ కాన్ఫిడెన్స్ కోసం స్మైల్ డిజైనింగ్ అనేది చాలా వండర్ఫుల్ థింగ్. ఎందుకంటే మీరు అంటే ఇట్లా హెల్తీగా స్మైలింగ్గా కనిపించాలంటే, బ్యూటిఫుల్గా కనిపించాలి, మీ కాన్ఫిడెన్స్ పెరగాలంటే కంపల్సరీ అది ఒక గుడ్ స్మైల్ వల్లనే వస్తుంది. మీ స్మైల్ బాగాలేకపోతే కంపల్సరీ మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడైనా, కాలేజ్కి వెళ్ళినప్పుడైనా మీకు ఒకలాంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. సో మీరు ఏం చేస్తారంటే ఇలాంటి డెంటల్ ట్రీట్మెంట్స్ చేయించుకోండి, స్మైల్ డిజైనింగ్ ఆర్ అలైనర్ ట్రీట్మెంట్స్ ఆర్ బ్రేసెస్ కంపల్సరీ చేయించుకొని మీ టీత్ని సెట్ చేసుకోండి. కానీ ఎలా చేయాలి అనేది మాత్రం డెంటిస్ట్ పైన వదిలేయండి. మీరు గూగుల్ సెర్చ్ చేసి మీ అంతా మీరు డిసైడ్ అయ్యి మాత్రం చేయకండి.